నుంచి యూత్ మహిళలు కలిసి మొత్తం 60 మందితో పార్టీ ఆఫీస్ నుంచి జైలు రావడం జరిగింది. సార్ మోడీ గారి అభివృద్ధి చూసి మహిళలు కానీ యూత్ కానీ ఆకర్షితులు కావడం వల్ల వాళ్ళు సొంతంగా పార్టీలో చేరమని నాకు బలపరిచినప్పుడు నేను తీసుకొచ్చి ముషాబాద్ ఎంతమంది వచ్చారు? 16. ఎంతమంది అంటే ఎట్లా ఉండదు సార్ మీ కాన్ఫరెన్స్లో? బీజేపీ ఇండియాలో ఉన్నట్టే మా కాన్ఫరెన్స్లో కూడా అంటే ఇట్లా అంటే ఏం రావచ్చు? బీజేపీ వస్తుంది, తప్పకుండా బీజేపీ వస్తుంది. మాతో పాటు ఇంకా చాలా మంది కలుస్తున్నారు, అది డివిజన్గా. కాబట్టి అది మాకు ఇంకా రిపోర్ట్ లేదు. ఉన్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మాది. ఇంకా చాలా కలిసేది ఉన్నది, కలుస్తున్నారు. సార్ కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడు సార్. కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరు అందరు కండలు కట్టుకున్నారు, ఆయన చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకున్నది, మహిళలకు ఉన్నది, యూత్కున్నది. ఎందుకంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ ప్లస్ వచ్చి మా దగ్గర ఎన్నో సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టింది కాబట్టి దాంట్లో పబ్లిక్ చాలా ఆకర్షితులై కిషన్ రెడ్డి గారికి వర్క్ చేయాలని. సార్ ఈ ఎలక్షన్లో విన్ అయ్యాక మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అది కరెక్ట్ క్వశ్చన్. సార్ ఈ విన్ అయిన తర్వాత ఈ యూత్కి కానీ మహిళలకు కానీ ఈ బీకాల్ సెక్షన్ మహిళలు, బీకాల్ సెక్షన్ యూత్ వీళ్ళకు పిల్లల ఫీజులు కట్టే స్టేజ్ ఉండదు. వీళ్ళు ఇంటి పనులు చేసుకుంటారు. భర్తలు, డ్రైవర్లు, లేబర్లు వీళ్ళకు చాలా కష్టం ఉంటుంది. పిల్లల ఫీజులు కట్టడం కానీ ఇల్లు రెంట్ కట్టడం. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి సెంట్రల్ స్కీమ్ వల్ల ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఉంటే మహిళలకు పనికొచ్చేది, యూత్ పనికొచ్చేది అవి ఈ మనీ కిషన్ రెడ్డి గారితో కోరుతామని ఈ సభాముఖంగా. సార్ ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు సార్? సోషల్ సర్వీస్ కానివ్వండి ఏదైనా? మేము ఆ సోషల్ సర్వీస్ అండి మ్యాక్సిమం మేము హాస్పిటల్ సర్వీస్ చేస్తామండి. ఈ గాంధీ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైనా గరీబులు చేయనైతే అడ్మిట్ అయిన వాళ్ళకి కొందరికి ప్రైవేట్ హాస్పిటల్ వల్ల ఫీజులు తక్కువ ఉంటాయి, అవి మాట్లాడి తక్కువ చెప్పడం కానీ, గాంధీలో సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ట్రీట్మెంట్ చేయడం కానీ. మొన్న ఒక మా మహిళా ప్రెసిడెంట్ ఉంటే అలా భర్త చనిపోయాడు. అలా భర్తకు వాళ్ళ 19 days ట్రీట్మెంట్ అయింది. గాంధీలో సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ట్రీట్మెంట్ చేయించిన అతను బతకలేదు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ పని బాగుంది, చాలా బాగుంది. మోడీ గారి లాగా మళ్ళీ ఎవరు రారు, ఇంతకుముందు ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు రారు. సర్వేపేటలో అంతా మోదీ గారికి అంటున్నారు విజయం. మీ ఒపీనియన్ మోడీ అంటారు? మీ ఒపీనియన్? మోడీ, మేము కూడా ప్రజల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మోడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.